అందరికీ నమస్తే అండి. గవర్నమెంట్ జాబులు చేసే ప్రతి ఒక్కరిని నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా. గవర్నమెంట్ నుంచి వచ్చే మీ జీతాలు సరిపోవట్లేదా? ఏ ఎంప్లాయీ అయినా సరే కొంతమంది మాత్రమే ఉన్నారు. ఎందుకు మీకు అంత బాధ అవుతుంది? గవర్నమెంట్ హాస్టళ్ళలోకి పోతే అట్లనే అయిపోయారు. గవర్నమెంట్ స్కూళ్ళలోకి పోతే అట్లనే అయిపోయారు. గవర్నమెంట్ కాలేజీలలోకి పోయినా అట్లనే అయిపోయారు. ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు? ఎందుకు మీకు ఏం బాధ అవుతుంది? మీ జీతాలలోకి వెళ్ళి పెట్టకండి. మీ ఆస్తులు అమ్మి పెట్టకండి. మీ సొమ్ము అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చేది పిల్లలకు పెట్టడానికి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? గురుకుల హాస్టళ్ళల్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అసలు ప్రశ్నించే వాళ్ళని మీరు ఎవరైనా సరే వాళ్ళు నోరెట్లా మూయించాలని ఆలోచిస్తారు. ప్రశ్నించకపోతేనే మీకు నచ్చినట్టు చేసుకుంటారు. పిల్లలకు పెట్టే ఫుడ్లో కూడా మీరు అంత దోపిడీలు చేసుకొని అంతగానో ఏం సంపాదించుకుంటారు? ఏం మూటలు కట్టుకుంటారు? ఎత్తుకొని పోతారా? ఏం ఎత్తుకొని పోరు. లాస్ట్ వరకు మీరు వేసుకున్న బట్టలు కూడా వేసుకోరని ప్రతి ఒక్కరికి తెలిసిందే. శివరాత్రి రాగానే, వినాయక చవితి రాగానే ఎక్కలేని పూజలు, ఎక్కలేని భక్తి ఎంత చూపిస్తారు. అక్కడ దేవుడు క్షమించడు మిమ్మల్ని. ఏ మతస్థులైనా సరే, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, ఏ మతస్థులైనా సరే అక్కడ దేవుడు క్షమించడు మిమ్మల్ని. ఎప్పటికైనా క్షమించడు. ఒకరిని పొట్టగొట్టి మీరు బతకాలనుకుంటున్నారు కదా, మీరు ఒకరు పొట్టగొట్టి బతుకుతున్నారు. మీ పొట్టగొట్టడానికి కూడా ఇంకోడొకడు వస్తాడు. మీరు సంపాదించేది రూపాయల ఆటన కదా, చారన కూడా మీరు ఎత్తుకెళ్ళలేరు. పసిపిల్లలు తినే అన్నంలో కూడా కల్తీనా? ఏం సంపాదించుకుంటారు? 10 మంది పిల్లలు పొట్టగొట్టి మీ 2 పిల్లలు పోషించుకోవడం అది గొప్ప అనుకుంటున్నారా? అది ఎప్పటికీ గొప్ప కాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు.